హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు లబ్ధి, పెన్షనర్లకు హైకు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెన్షన్ 50% పెంపు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అమలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త వచ్చింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డిఏ పెంపు కాకముందే పెన్షన్ మొత్తాన్ని ఏకంగా 50% పెంచింది. ఈ పెంచిన పెన్షన్ అనేది ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అమలు కానుంది. పెన్షన్ 50% పెంపు ఏప్రిల్ నుంచి అమలు. డిఏ పెంపు కాకముందే పెన్షన్ మొత్తాన్ని 50% పెంపు ఏప్రిల్ 2024 నుంచి పెరిగిన మొత్తం ఉద్యోగులకు అందుబాటులోకి. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ మెరుగుపరిచే నిర్ణయం. కుటుంబ పెన్షన్ సౌకర్యం, పెన్షన్ గ్రాట్యుటీతో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు. ఇక యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్కు ప్రత్యామ్నాయం. యూపీఎస్ ఎన్పీఎస్కు ప్రత్యామ్నాయం అండి నేషనల్ పెన్షన్ సిస్టమ్కి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ప్రవేశపెట్టింది. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్కు ప్రత్యామ్నాయంగా అమల్లోకి రానుంది. ఈ యూపీఎస్ పథకం జనవరి 2024 అధికారికంగా ప్రకటించబడింది. ఏప్రిల్ 2024 నుంచి యూపీఎస్ అమల్లోకి అయితే వస్తుంది. ఇప్పటికే ఎన్పీఎస్ కింద ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తింపు. ఉద్యోగులకు ఎన్పీఎస్ లేదా యూపీఎస్లో ఏదైనా ఎంచుకునే అవకాశం అయితే ఉంది. యూపీఎస్ పథకం ద్వారా మరి పెన్షన్ ఎలా లభిస్తుంది అంటే, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చివరి జీతంలో 50% పెన్షన్, 50% బేసిక్ పే అయితే పెన్షన్గా ఇస్తారు. గత సంవత్సరం సగటు ప్రాథమిక జీతం ఆధారంగా పెన్షన్ అయితే లెక్కింపబడుతుంది. ఉద్యోగి కనీసం 20 సంవత్సరాలు పనిచేసి అంటే సర్వీస్లో ఉంటే పెన్షన్ లభ్యం. ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి 60% వరకు పెన్షన్ అందుబాటు. కనీస హామీ పెన్షన్ కూడా యూపీఎస్లో భాగంగా అందుబాటులో అయితే ఉంటుంది. 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటే కనీసం 10,000 రూపాయలైన నెలవారీ పెన్షన్ లభిస్తుంది. మరి కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగుల అభిప్రాయం ఏంటి అంటే, 50% పెన్షన్ పెంపు ఉద్యోగులకు ఎంతవరకు ప్రయోజనకరం, అలాగే యూపీఎస్ మరియు ఎన్పీఎస్ మధ్య ఎంపిక ఎలా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందా అనేది అయితే మనం వేచి చూడాల్సి అయితే ఉందండి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగుల భవిష్యత్తు భద్రత మరింత మెరుగుపడుతుందని అయితే ఆశిద్దాం. మరి ఈ కొత్త మార్పులు ఉద్యోగ జీవితాల్లో ఏ విధంగా ప్రభావం చూపుతాయనేది సర్వత్రా వేచి చూడాలి.